ఫార్ములా ఈ రేస్ అంటే ఎలక్ట్రిక్ వాహనాల కార్ రేస్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తుంది. ఆ ఈవెంట్ నిర్వహణ కొరకు విడుదల చేసిన నిధులు దుర్వినియోగం చేశారనే అభియోగాలపై మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, టీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గా ఉన్న కేటీఆర్ పై విచారణ చేయుటకు నెలల క్రితం ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలని గవర్నర్ కి లేఖ రాయడంతో న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ కేటీఆర్ పై విచారణకు అనుమతించారు. కేటీఆర్ పై విచారణ గురించి కేబినెట్ లో చర్చించారు. తర్వాత ఏసీబీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి మంగళవారం రోజు గవర్నర్ అనుమతి ఇచ్చారంటూ విచారణ చేయండి అంటూ ఏసీబీకి లేఖ రాశారు. దీంతో ఏసీబీ విచారణ మొదలు పెట్టాలని నిర్ణయించి ఈ గురువారం కేసు నమోదు చేసింది. ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా సీనియర్ ఐఏఎస్ అధికారి అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ మరియు A3 గా HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిని దోషులుగా చేర్చింది. వీరిపై అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1)A, 13(2) కింద కేసులు నమోదు చేసింది. వీటితో పాటు 409 మరియు 120B సెక్షన్ల కింద మొత్తం 4 సెక్షన్ల కింద కేటీఆర్ పై కేసులు నమోదు చేసి ఏసీబీ కోర్టుకి FIR కాపీని సమర్పించింది. అయితే కేటీఆర్ మీద నమోదు చేసిన కేసులను ఒకసారి పరిశీలిస్తే ఉద్దేశపూర్వకంగా నేరపూరితమైన చర్యలకు పాల్పడితే 13(1)A సెక్షన్ విధిస్తారు. మరియు ప్రభుత్వ ప్రతినిధి అయి ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడితే 13(2) కింద కేసు నమోదు చేస్తారు. ఒకవేళ నేరం రుజువైతే ఈ కేసులలో సంవత్సరం నుంచి గరిష్టంగా 7 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. మరోవైపు విశ్వాస ఉల్లంఘన కింద 409 సెక్షన్, కుట్రపూరితంగా అగ్రిమెంట్ చేసుకున్నందుకు గాను 120B సెక్షన్ వర్తిస్తుంది. అసలు ఒక శాసనసభ్యుని అవినీతి ఆరోపణలపై విచారణ చేయాలంటే గవర్నర్ అనుమతి ఎందుకు తీసుకోవాలనేది చూస్తే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ తన విధి నిర్వహణలో భాగంగా అవినీతికి పాల్పడినట్లుగా అధికార దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వస్తే ఏ పోలీస్ అధికారి కూడా గవర్నర్ అనుమతి లేకుండా విచారించడానికి వీల్లేదు. ఒకవేళ పబ్లిక్ సర్వెంట్స్ ఏ సమయంలోనైనా అక్రమాలకు పాల్పడితే అతను తొలగించే అధికారం ఎవరికైతే ఉంటుందో వారి నుంచి అనుమతి తీసుకోవాలి. అందువల్ల ఆ నిబంధనల ప్రకారం చూస్తే ముఖ్యమంత్రి లేదా మంత్రులు లేదా ఎమ్మెల్యేలపై విచారణ చేపట్టాలంటే తొలగించే అధికారం ఉన్న గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది అని చట్టం చెబుతుంది. అందుకని గవర్నర్ అనుమతి కోరిన తర్వాత 3 నెలల లోపు గవర్నర్ ఏదో ఒక నిర్ణయం చెప్పాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి మరో నెల అయినా గవర్నర్ ఈ నిర్ణయాన్ని తీసుకోవచ్చు. 70 సంవత్సరాలుగా ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ అనే సంస్థ ఇంధనంతో నడిచే కార్లతో ఫార్ములా 1 కార్ రేసుల పోటీలు నిర్వహిస్తూ వస్తుంది. 2014 నుంచి ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఎలక్ట్రిక్ కార్లతో రేసులు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ పోటీలు పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లతో నిర్వహిస్తారు. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతూ ఉంటాయి. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన రేస్ గా గుర్తించబడ్డ ఈ ఫార్ములా ఎలక్ట్రిక్ వాహనాలతో మెరుపు వేగంతో దూసుకుపోయే కార్లతో ప్రపంచమంతా గత 10 సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ రేస్ నిర్వహించాలని చాలా నగరాలు పోటీ పడుతుంటాయి. ఎందుకంటే ఈ పోటీల వల్ల నగరం పేరు ప్రపంచానికి తెలిసి పెట్టుబడులు వస్తాయని ఆ ప్రభుత్వాలు భావిస్తాయి. అలాగే మన దేశంలో కూడా ఎన్నో నగరాలు పోటీ పడి చివరికి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో నిర్వహించేందుకు అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించింది. FIA ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా రేసు జరుగుతున్నట్టు 2022 జూన్ లో అధికారిక ప్రకటన వచ్చి 2023 ఫిబ్రవరి 11 హైదరాబాద్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఈ పోటీలు జరిగాయి. హుస్సేన్ సాగర్ దగ్గర 11 ఎకరాల స్థలంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థలంలో మొత్తం 2.5 కిలోమీటర్ల మేర ట్రాక్ ఏర్పాటు చేసి పోటీలు నిర్వహించారు. ఈ పోటీల నిర్వహణ కొరకు అప్పటి మంత్రి కేటీఆర్, మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా కమిటీగా ఏర్పడినారు. ఈ పోటీలు నిర్వహించేందుకు స్పాన్సర్ గా తెలంగాణ ప్రభుత్వంతో పాటు గ్రీన్ కో కంపెనీ వ్యవహరించింది. ఆ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈసారి హైదరాబాద్ లో నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంతో పోటీ పడుతూ విశ్వనగరంగా పరిగణించబడుతున్న హైదరాబాద్ లో మిగతా దేశాల్లో ఎంత కాంపిటీషన్ ఉన్నా హైదరాబాద్ పటాన్ని ప్రపంచంలో నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్ రేస్ ఇక్కడ నిర్వహిస్తున్నామని ఆ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. ఎక్కడో ఊరికి దూరంగా నిర్వహిస్తే ప్రజలు చూసే అవకాశం ఉండదు. అందుకని ట్యాంక్ బండ్ దగ్గరలో నిర్వహించడం జరుగుతుంది. కొంత ట్రాఫిక్ ఇబ్బంది కలిగినా సహకరించాలని నేను కోరుతున్నా అంటూ ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ కు మంచి పేరు వస్తుందంటూ అందుకే ఇక్కడ పెట్టడానికి చాలా ప్రయత్నం చేశామని కేటీఆర్ గొప్పగా ఈ విషయాన్ని చెప్పారు. కొంతమంది గొప్పింటి వాళ్ళు ఈ రేసుని ఎంజాయ్ చేసినా ఆ సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడి జనాలు చాలా మంది విమర్శించడం కూడా చేశారు. ఫార్ములా ఈ రేస్ కార్ పోటీల నిర్వహణలో నిధుల దుర్వినియోగం ఎలా జరిగింది, కేటీఆర్ పై కేసు పెట్టడానికి దారితీసిన పరిస్థితులు ఏంటని చూస్తే ఫార్ములా ఈ కార్ రేస్ పోటీలు హైదరాబాద్ లో 4 సార్లు నిర్వహించేందుకు ఆ సంస్థతో అగ్రిమెంట్ చేసుకుంది అప్పటి తెలంగాణ ప్రభుత్వం. మొదటిసారి 2023 ఫిబ్రవరిలో జరిగిన పోటీలను నిర్వహించేందుకు గ్రీన్ కో కంపెనీతో పాటు కొన్ని సంస్థలు నిధులను స్పాన్సర్ చేశాయి. FIA సంస్థ అప్పటి ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా రెండోసారి 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన పోటీలకు స్పాన్సర్స్ ఎవరు ముందుకు రాకపోవడంతో 2023 జూన్ లో ఈ విషయం గురించి కేటీఆర్ తో ఆ కంపెనీ ప్రతినిధులు సంప్రదించగా 2024 ఫిబ్రవరిలో రేసు నిర్వహించడానికి సమయం ఉంది, అప్పటి వరకు ఎవరినైనా స్పాన్సర్లను వెతుకుతాము, లేదంటే ప్రభుత్వం తరపునైనా నిధులను అరేంజ్ చేస్తాము, కానీ పోటీలు మాత్రం హైదరాబాద్ లో నిర్వహించాలని కేటీఆర్ ఆ సంస్థ ప్రతినిధులను రిక్వెస్ట్ చేశాడని
కేటీఆర్ తెలిపాడు. చెప్పినట్లుగానే హెచ్ఎండిఏ నుంచి ముందస్తుగా 55 కోట్ల రూపాయల కంపెనీకి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ చెల్లింపులు చేశారు. అయితే ఈ చెల్లింపులు 2023 అక్టోబర్ నెలలో అంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు జరిగినట్లు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. 2023 నవంబర్ 30న ఎన్నికలు జరిగిన తర్వాత డిసెంబర్ 4వ తారీఖున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన కొద్ది రోజుల్లోనే గత ప్రభుత్వం ఒప్పంద ప్రకారం హైదరాబాద్ లో కార్ రేస్ నిర్వహించాలని FIA సంస్థ ప్రతినిధులు ప్రభుత్వాన్ని సంప్రదించారు. ఆ సందర్భంగా స్పాన్సర్స్ ఎవరు లేకపోయినా గత ప్రభుత్వం మాకు 55 కోట్లు విడుదల చేసింది, మిగతా నిధులను మీరు సమకూర్చండి లేదా స్పాన్సర్లను సమకూర్చండి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రిని అడగగా అప్పుడు వీరికి అనుమానం వచ్చింది. 55 కోట్లు ఎప్పుడు చెల్లించారని చూడగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు చెల్లింపులు జరిగినట్లుగా గుర్తించారు. అలాగే కొన్ని అనుమానాలు కూడా రేవంత్ ప్రభుత్వం వ్యక్తం చేస్తూ హెచ్ఎండిఏ చైర్మన్ గా వ్యవహరించే ముఖ్యమంత్రి నోటీసులో లేకుండా ఎలా చెల్లింపులు జరిగాయి, కనీసం కేబినెట్ లో కూడా చర్చించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారు, ఎన్నికల సంఘం అనుమతి తీసుకోలేదు, ఆర్థిక శాఖ మంత్రి అనుమతి తీసుకోలేదు, కేవలం ఫెసిలిటేటర్ గా ఉండే ప్రభుత్వం నిధులు ఎందుకు సమకూర్చాల్సి వచ్చింది, స్పాన్సర్స్ ని ఎందుకు తప్పించింది, ఈ రేసు పోటీలకు సంబంధించిన ఖర్చును గ్రీన్కో కంపెనీ లేదా నిర్వహణ సంస్థ అయిన FAనే భరించాలి, అలా కాకుండా ప్రభుత్వం ఎందుకు ఒప్పందం చేసుకుంది, ఎందుకు భరించింది, అందులోనూ RBI అనుమతి లేకుండా కొంత నగదుని డాలర్ల రూపంలో చెల్లించడం, ఏదైనా విదేశీ సంస్థకు డబ్బులు చెల్లించాలంటే ముందుగా డాలర్లలోకి మార్చుకునేందుకు RBI అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలా అనుమతి ఎందుకు తీసుకోలేదు, ముందుగా కొంత డబ్బు చెల్లించి తర్వాత ఇంకొంత డబ్బు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది, డబ్బు చెల్లించిన 2 వారాలకు ఎందుకు ఒప్పందం చేసుకున్నారనే సందేహాలను వ్యక్తం చేసిన ప్రభుత్వం అప్పటి హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్న అరవింద్ కుమార్ కి జనవరి 9న ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నోటీసులు జారీ చేసింది. దానికి సమాధానంగా అతడు మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే ఒప్పందం చేసుకున్నట్లు తెలిపాడు. ఇది ఫార్ములా ఎలక్ట్రిక్ కార్ల రేస్ పోటీల కొరకు విడుదల చేసిన నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణల వెనుక కారణాలు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ ఫార్ములా ఈ రేస్ వంటి ఈవెంట్లతో హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ ని ప్రపంచవ్యాప్తంగా నిరూపించాం. మొదటిసారి ఈ ఈవెంట్ ను భారత్ కు తీసుకురావడానికి ఎంతో శ్రమ పడ్డాం. కాంగ్రెస్ పార్టీ ఈ పోటీలను తిరస్కరించి హైదరాబాద్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసిందన్నారు. 2024లో జరగబోయే రేస్ పోటీలు హైదరాబాద్ లో నిర్వహించేందుకు ప్రాసెస్ చేయమని అరవింద్ కుమార్ కి నేనే మౌఖికంగా ఆదేశాలు ఇచ్చి ఉన్నాను. స్పాన్సర్స్ దొరికే వరకు నిధులు అడ్జస్ట్ చేద్దామనే ఉద్దేశంతో అందులో భాగంగానే అత్యవసరంగా 55 కోట్లు కట్టాలని అరవింద్ కుమార్ ఫైల్ పంపితే నేనే సంతకం పెట్టాను. ఇందులో అతను తప్పేం లేదు. మంత్రిగా పూర్తి బాధ్యతలు నావే. హెచ్ఎండిఏ స్వయం ప్రతిపత్తి గల బోర్డు, దానికి చైర్మన్ గా సీఎం, వైస్ చైర్మన్ గా మున్సిపల్ శాఖ మంత్రి ఉంటారు. హెచ్ఎండిఏ నిధుల వినియోగానికి కేబినెట్ ఆమోదం, ఆర్థిక శాఖ మంత్రి అనుమతి అవసరం లేదంటూ కేటీఆర్ మండిపడుతున్నారు. ఈ రేస్ పై అసెంబ్లీలో చర్చ పెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కేటీఆర్ ని ACB విచారించి ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.